నేపాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమం యొక్క ఉద్యమకారులు ఇష్యూ చేశారు తమ యొక్క లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ను. వాళ్ళు ఏమి కోరుతున్నారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల సభ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ను రద్దు చేయాలి. ఫస్ట్ డిమాండ్స్ ఎందుకు సంబంధించి తాజాగా ఎన్నికలు జరిపించాలి, తర్వాత రాజ్యాంగ సవరణ చేయాలి లేదా రాజ్యాంగాన్ని పునర్లిఖించాలి, అందులో పడ్డ యువకుల భాగస్వామ్యము కూడా కల్పించాలి ఖచ్చితంగా. తర్వాత అంశము డైరెక్ట్ ఎన్నికలు నిర్వహించాలి అనగా బహుశా వీళ్ళకందరికీ అర్థమైనటువంటి ఏమిటి అంటే రాజకీయ పార్టీలు ఇండైరెక్ట్గా ప్రధానమంత్రిని ఎన్నుకోవడము కావచ్చు, రాష్ట్రపతిని ఎన్నుకోవడమే కావచ్చు, కానీ వీళ్ళు ఈ యొక్క హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ను రద్దు చేసి డైరెక్ట్ ఎలక్షన్స్ అనగా ప్రధానమంత్రికి కావలసినటువంటి ఎన్నిక డైరెక్ట్గా కావాలని కోరుతున్నారు. అంటే ఇది కూడా ఆలోచించవలసినటువంటి అంశమే. తరువాత ఇప్పుడున్నటువంటి 30 సంవత్సరాల నుండి ఆస్తులను పోగేసుకున్నటువంటి రాజకీయ నాయకుల ఆస్తులను అన్నిటినీ కూడా జాతీయము చేయాలి. ఆ యొక్క ఆస్తులను ఎవరెవరైతే సంపాదించుకున్నారో అక్రమ ఆస్తులపై విచారణ జరిపించి 30 సంవత్సరాల లోపు సంపాదించినటువంటి ఆస్తులను జాతీయకరణ చేసేయాలి. తర్వాత కీ ఫ్యాక్టర్స్ పునర్నిర్మించవలసినటువంటి అంశాలు వాళ్ళు ఖచ్చితంగానే చెప్పారు. అవి 5 అంశాలు ఉన్నాయి. ఒకటి విద్యకు సంబంధించి, రెండవది హెల్త్, తర్వాత జస్టిస్, తర్వాత సెక్యూరిటీ, తర్వాత కమ్యూనికేషన్స్. ఈ 5 రంగాలకు సంబంధించి పునర్నిర్మాణం జరగాలి. అంటే అక్కడ ఏ దోషాలను ఈ యొక్క జనరేషన్ జెడ్ అనబడేటువంటి నాయకులు అర్థం చేసుకున్నారు. వాళ్ళు మాత్రం లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ను విడుదల చేయడం జరిగింది. ఆ పత్రాన్ని రవికిరణ్ హమాల్ అనబడేటువంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఈ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ను నేపాల్లో ఉన్నటువంటి మీడియాలో ఇవి మరియు ఇండియాలో ఉన్నటువంటి మీడియా హౌసెస్ కూడా ఈ యొక్క చార్టర్ ఆఫ్ డిమాండ్స్ను విడుదల చేయడం జరిగింది. మరి దీనిపై మిలిటరీ అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో తెలియదు. ఆ యొక్క విధ్వంసకాండను ఆపాలి అని చెప్పి ఆర్మీ వాళ్ళు ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. దేశవ్యాప్తమైనటువంటి కర్ఫ్యూను విధించారు. అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్టును మూసివేశారు. అక్కడ ఉన్నటువంటి విదేశీయులను ఆర్మీ క్యాంపులకు అందుబాటులోకి రావాలని కూడా మిలిటరీ ఆఫీసర్స్ సూచించారు.